నో. ఇది 500 సంవత్సరాల యొక్క నిరీక్షణ మీరన్నారు గదా! అది ఆ తర్వాత ఒక భవ్యమైన, దివ్యమైన మర్యాద రాముడు, పురుషోత్తముడు ఆయన యొక్క ప్లేస్‌కి ఆయన వస్తున్నాడు. ఇంకెక్కడ జన్మించాడో అక్కడి స్థలానికి తిరిగి వస్తున్న సందర్భం ఇది భారతీయులకందరికీ అత్యంత ఆనందకరమైనటువంటి దినం ఇది. మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ ది లైఫ్స్ ఆఫ్ హిందూస్ అని మనం చెప్పొచ్చు. అలాంటి సందర్భాన్ని ఇది ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. మేము అందరం అక్కడికి వెళ్ళలేము, కోట్లాది మంది భారతీయులు అందరం అక్కడికి వెళ్ళలేము, కానీ అందులో ఆ యొక్క టెంపుల్ యొక్క దీంట్లో లేకపోతే ప్రాణప్రతిష్ఠ ఏదైతే రాముడి బాలరాముడి దీనికి ప్రాణప్రతిష్ఠ ఏదైతే జరుగుతుందో అందులో ప్రతి హిందూ భాగస్వామి కావాలి. ఇది అతని కోరిక, హిందూ యొక్క కోరిక. ఎలా అయితే టెంపుల్ నిర్మాణంలో ప్రతి హిందువు డబ్బు పంపించారు కనుక ప్రతి శిల ఇక్కడ ఈ దేశం యొక్క ప్రతి గ్రామంలో ఉన్న ఒక కామన్ మ్యాన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అందులో. అలాగే ఆ రోజు 22వ తేదీ ఆ శుభదినాన ప్రతి హిందువు పాల్గొనే విధంగా పుష్య శుక్ల ద్వాదశి సోమవారం ఉదయం ఏదైతే సమయం 11 గంటలకు నిర్ణయం జరిగిందో ఆ సమయంలో అందరూ అక్కడ పాల్గొనడానికి చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. అయోధ్యలోనే సాధు సంతువులు పూజ నిర్వహించి శ్రీరాముడి జన్మస్థలంలో పూజ నిర్వహించి అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలు చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్ని కోట్ల మందికి అక్షింతలు ఎన్ని క్వింటాలు వచ్చి ఉంటుంది, ఒక్కొక్కరికి ఎన్ని కిలోలు ఇస్తారు అని ఇలాంటివి అన్నీ కాస్త అవహేళనగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ హిందూ పద్ధతి ఒకటి ఉంది, మన జీవన పద్ధతి. కనుక గంగాజలము అని అంటే లీటర్ల కొలది అవసరం లేదన్నట్టు కనుక మనకు తెలుసు. అక్షింతలు అంటే ఒక 2-3 బియ్యం గింజలు చాలన్నట్టు మనం ఆశీర్వదించేటప్పుడు, కానీ పిల్లలను పెళ్లి కూతురు పెళ్లి ఇవన్నీ కూడా మన యొక్క హిందూ జీవన విధానం. అందుకని ఈ అక్షింతలు అక్కడి నుంచి వస్తున్నాయి, అయోధ్య నుంచి వస్తున్నాయి. దేశమంతా అందరి హిందువుల ఇళ్లకు చేరుతున్నాయి, ప్రతి ఇంటికి కోరుకున్న ప్రతి ఇంటికి ఈ అక్షింతలు, రాముడి అక్షింతలు చేరేటువంటి ఒక గొప్ప ఏర్పాటు. ఇది అద్భుతమైన ఒక నెట్వర్క్ ఇది. కనుక అక్కడ నుంచి వచ్చిన ఒక సిటీ, హైదరాబాద్ సిటీకి ఉదాహరణకి ఇక్కడ కర్మన్ ఘాట్ టెంపుల్కి వచ్చింది, అక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ ఎలా అవుతాయి? హైదరాబాద్ సిటీని నగరాలుగా విభజించారు. ముందు నుంచి కూడా సిస్టమ్ ఉంది దీంట్లో. అయోధ్య ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ తెలుసు ప్రతి నగరం ఎలా ఉంటుంది, ఎన్ని భాగాలుగా విభజించారు ఏంది అని. ఆ విధంగా భాగులుగా, చిన్న భాగులుగా, నగరాలను భాగులుగా ఇలా డివైడ్ చేశారు. ఒక నగరం అంటే 1,00,000 జనాభా ఉండేదాన్ని తిరిగి 5,000, 10,000 వరకు గ్రూప్గా తయారు చేశారు. అన్ని ఇళ్ళు ఉండేటువంటి గ్రూప్స్ అన్నమాట. అలా టెంపుల్ నుంచి ఈ యొక్క చిన్న భాగ్ లాంటి స్థాయికి, చిన్న బస్తీ స్థాయి వరకు ఇవి వస్తుంటాయి. ప్రతి దగ్గర కూడా ఎట్లయితే కర్మన్ ఘాట్ టెంపుల్ నుంచి బస్తీ స్థాయి వరకు టెంపుల్స్కే వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఇళ్లలో అక్షంతలు అన్నీ కూడా ఇళ్లకు వెళ్ళవు అవన్నీ కూడా. అందుకే మీరు అక్కడక్కడ మీరు టీవీలో వీటిలో చూస్తున్నారు, చాలామంది హిందువులు తలపైన పెట్టుకొని ఎంతో భక్తి భావనతో భజనలతో శ్రీరామ జయ రామ జయ జయ రామ, దేశం మారుమోగుతుంది. ఇదొక్క కీర్తనతోనే దేశం రామ భజనతోటి మారుమోగుతూ ఉంది. ఆ విధంగా ఎంత తాదాత్మ్యం చెందుతున్నారంటే హిందువులు ఇప్పటికే కొన్ని లక్షల మంది ఇన్వాల్వ్ అయిపోయారు దీంట్లో. వాటిని మోసుకురావడంలోనే ఆనందాన్ని పొందుతున్నారు. అలా బస్తీ స్థాయి వరకు వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి అక్కడ టెంపుల్లో ఉన్నాయి. ఆ టెంపుల్లో కమిటీ ఒకటి ఫామ్ చేశారు. ఈ కమిటీ తమ బస్తీలో ఉన్నటువంటి ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఒక 500 ఇళ్ళు ఉంటాయి, 200 ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంట్లకు 30వ తేదీ డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు మొత్తం ఈ 15 days ఈ డిస్ట్రిబ్యూషన్ పని చేస్తున్నారు. అయితే ఇది చేసేటప్పుడు కూడా 5 మంది 10 మంది గ్రూప్స్గా విడిపోయి ఇన్ని ఇళ్ళు అని వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా ప్రతి ఇంటికి ముందు రోజు సమాచారం ఇస్తున్నారు. మీ ఇంటికి ఫలానా తేదీ వస్తున్నాము, అది ఉదయం పూటనే, మామూలుగా ఉదయం వస్తాము అని ఆ ఇల్లు మనల్ని ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆ ఇంటికి వెళ్తాం, తప్పకుండా మేము వెయిట్ చేస్తాము అనేటువంటి. కనుక అక్కడ సూచన ఏంటంటే వాళ్ళంతా కూడా స్నానము, సంధ్య, ఇల్లు కూడా శుభ్రం చేసుకొని ఉంచడము, ఒక హారతి పళ్ళెంలో
కాస్తంత ఇంట్లో దేవుడి దగ్గర ఉన్నటువంటి అక్షంతలే కొన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న అక్షంతలతోటి వాళ్ళు వస్తారు. ఇంట్లో మహిళలు, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరినీ ఆహ్వానిస్తాం. గేట్ దగ్గరికి, వాళ్ళ డోర్ దగ్గరికి అక్షంతలు వస్తాయి. తల మీద మోస్తున్నటువంటి కార్యకర్తలు అక్కడ తీసుకొచ్చి వాళ్లకు ఆ ఇంటికి ఎన్నిస్తారు అంటే దీన్ని ఇలా పట్టుకోవడానికి గో ముద్ర అని అంటారు. ఈ ముద్రలో ఆ ఇంటికి అక్షంతలు ఇస్తారు. అంటే ఈ చేతితో ఎన్నొస్తే అన్నే ఇస్తారు కనుక ఇక్కడ ఆల్రెడీ ఇంట్లో ఉన్న అక్షంతల్లో అవి కలుస్తాయి అన్నట్టు. వీటిని ఎలా ఉపయోగించాలి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. ఆ రోజు నుంచి వాళ్ళ దేవుడి దగ్గర దేవుడి గృహంలో పెట్టుకుంటారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.